అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వడం. అది పక్కన పెడితే 6 మంత్స్ అయింది. అంటే 6 మంత్స్ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 6 మంత్స్ తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు 6 మంత్స్ తర్వాత ఎలా ఉంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, రాజకీయ వర్గాలు ఎలా ఉన్నాయి, కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. నూటికి నూరు పాళ్ళు పోల్చి చూడాల్సిన పోలిక ఇది. ఎందుకనంటే ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరిగిన నాడు కూడా ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన ప్రచారము, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్, వీటి నేపథ్యంలో 170 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలతో ఆయన గెలిపించడం జరిగింది. ఒక ప్రజల అత్యున్నత అంచనాలతోటి పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి అడుగులు ఏ విధంగా ఉన్నాయి, మొట్టమొదటి 6 నెలల పాటు ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడ మనం దాన్ని పోల్చి చూడాల్సిందే. అలాగే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అంతకన్నా మెరుగైన అంచనాలతోటి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. మరి వీళ్ళ తొలి అడుగులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఒకసారి మనం పోల్చి చూద్దాం. చాలా రూత్లెస్ మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టడం జరిగింది. అంటే బొటాబొటి ప్రతిపక్ష స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అందుకోలేకపోయినా ఆ రోజు ఆయనకి చాలా బలమైన ప్రతిపక్ష హోదా దక్కింది. 67 స్థానాలతో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని స్తంభింపజేయగలిగే స్థాయి సంఖ్యాబలం ఆయనకు దక్కింది. కానీ 2019లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. అంటే 18 స్థానాలు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితిలో దానికన్నా టెక్నికల్ గా ఆ 18 కన్నా ఇంకొక 5 స్థానాలు మాత్రమే ఆధిక్యత సాధించగలిగింది. అంతటి ఘన విజయం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చేసిన ఆయన వాగ్దానాలు ఏంటి అంటే, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపిస్తా, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, రాష్ట్ర యువతకి వలస లేని ఉపాధి కల్పిస్తా, యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, పెన్షన్ 3,000కి పెంచుతా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేస్తూ వచ్చారు. వాటిని అన్నిటినీ నమ్మిన యువత, ప్రధానంగా ఒక 1,00,000 మంది యువత ఒక పార్టీ వైపు సేల్ అయ్యారు అని అంటే ఆ 1,00,000 మంది యువత వెనక 1,00,000 కుటుంబాలు కూడా సేల్ అయినట్లు లెక్కేసుకోవాలి మనం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మాటలతోటి, వాళ్ళ ప్రచారంతో ప్రభావితమైన యువత, ప్రధానంగా యువతతో పాటు ఆయన మద్య నిషేధ వాగ్దానంతో మహిళలు, ఇట్లా ప్రతి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక సేల్ అయ్యారు. ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయన పరిపాలన మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత మనకి ఒక సామెత ఉంటుంది, కాపురం చేసే తీరు కాళ్ళగోళ్ళ నాడే తెలుసుద్ది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలుపెట్టిన మొట్టమొదటి వారంలోనే 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. ఒకటి, సహజంగా మనం ఒక కొత్త కాపురం మొదలు పెట్టాలి అని అంటే ఆ ఇంట్లో కుడికాలతో ముందు పెట్టి, దేవుడి పట్టంతో ఆ ఇంట్లోకి అడుగు పెట్టి, స్టవ్ మీద పాలు పొంగిచ్చి ఆ కాపురాన్ని మొదలు పెట్టిస్తారు. అంటే ఒక శుభకరమైన కార్యక్రమం ద్వారా ఆ కాపురం జీవితకాలం సక్సెస్ఫుల్ గా జరగాలి అని చెప్పని ఆకాంక్షతోటి మొదలు పెడతారు. మరి కొత్తగా పరిపాలన మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశిస్తారు ప్రజలు? ఒక మంచి పథకాన్ని ఏదైనా ప్రకటిస్తారేమో, లేదు ప్రభుత్వ పరంగా ఒక కొత్త భవనానికో ఒక కొత్త ప్రాజెక్టుకో శంకుస్థాపన చేస్తారేమో అని చెప్పని ఆశిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధమైన అంటే కన్స్ట్రక్టివ్ నిర్ణయాల వైపు కాకుండా ఆయన తీసుకున్న మొట్టమొదట నిర్ణయం విధ్వంసకర నిర్ణయం తీసుకున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వారంలో రాష్ట్రంలో ఉన్న కీలక అధికారులందరితోటి ప్రజావేదికలో సమావేశం ఏర్పాటు చేసి, అదే ప్రజావేదికలో అదే అధికారుల సమక్షంలో ఆ ప్రజావేదికను కూల్చివేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని మరుసటి రోజున కూల్చేశారు దాన్ని. అంటే కూల్చివేతలతో ఆయన పరిపాలన మొదలైంది. ఆ వెనువెంటనే
కేంద్ర ప్రభుత్వ సలహాలు సూచనలు కూడా పెడచేవని పెడతా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల టెండర్లు రద్దు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పనులను స్తంభింపజేశారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ఇట్లా ఒక రద్దులు కూల్చివేతల పరంపరని కొనసాగిస్తూ ఆయన మొట్టమొదటి అడుగులు పడ్డాయి అనేది వాస్తవం. అంటే ఎప్పుడైతే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశారో అది కేంద్ర ప్రభుత్వ సూచనల సలహాలను కూడా పెడచేవని పెట్టి అటువంటి విధ్వంసక నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు పంపించినట్టయింది. జపాన్ ఎంబసీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మీ దేశంలో పలానా రాష్ట్రంలో మా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, ప్రభుత్వ పరంగా మీరు కనుక చొరవ తీసుకోకుండా ఉంటే మీ దేశంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మా దేశ పెట్టుబడిదారులు పునఃసమీక్షించుకోవాల్సి ఉంటది అని చెప్పని. ఇప్పుడు విదేశీ పెట్టుబడిదారులకి దేశం యూనిట్ గా చూస్తారు వాళ్ళు. మనకు అంతర్గతంగా ఇక్కడ రాష్ట్రాలు ప్రాతిపదిక కావచ్చు. వాళ్ళు ఇండియాలో పెట్టుబడి పెట్టామనుకుంటారు, ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి, మీరు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పని చెప్తున్నా కూడా చివరికి సుప్రీంకోర్టు వరకు ఇష్యూ చేరిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఆ తర్వాత ప్రాజెక్టుల రివర్స్ టెండర్లు చూసాం, ప్రాజెక్టుల టెండర్లు రద్దులు చూసాం, అమరావతి పనులను స్తంభింపజేయడం చూసాం. ఇట్లా 6 నెలల కాలంలో ప్రజోపయోగమైన ఏ ఒక్క నిర్ణయాన్ని ఆయన సక్సెస్ఫుల్ గా అమలు పరచలా. ఆయన వల్ల అమలు జరిగింది ఏంటి అంటే అక్టోబర్ 2వ తారీఖు, మే 30 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రకటింపజేసి ఆ సచివాలయ వ్యవస్థలో నియామకాలు చేపట్టారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ 2 వ్యవస్థల ఏర్పాటు ఆయన వైపు నుంచి జరిగిన కొద్ది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన తీసుకు అడుగులు పడ్డాయి అనేది వాస్తవం. ఇది అంటే ఆ యువతలో కొంత హోప్ క్రియేట్ చేసే నిర్ణయాలు ఇవి. స్థూలంగా రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే నిర్ణయాలు అవి ఈ రద్దులు, కూల్చివేతలు. కాబట్టి ఏంటంటే ఆయన మొట్టమొదటి అడుగులు అనేది ఆరోగ్యకరమైన పరిపాలన దిశగా అడుగులు పడలేదు. 100కి 100 పాళ్ళు ఆయన వేసిన మొట్టమొదటి అడుగుల పర్యవసానం 5 సంవత్సరాల పాటు రాష్ట్ర బ్రాండింగ్ ని సర్వనాశనం చేసింది. రాష్ట్రం వైపు పెట్టుబడిదారుడు తొంగి చూడటానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదనేది వాస్తవం. కాబట్టి పారిశ్రామికీకరణ పరంగా కానీ, పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, ఉపాధి కల్పనలో కానీ 100కి 100 పాళ్ళు ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగిలిపోయింది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిజోన్ చేసుకున్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఓన్ చేసుకున్నారు అనేది వాస్తవం. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఆ విధ్వంసానికి తొలి అడుగులు మాత్రం ఆ బీజాలు పడ్డది ఈ మొట్టమొదటి 6 నెలల్లోనే. ఖచ్చితంగా ఆయన పెన్షన్ పెంచుతానని చెప్పిన వాగ్దానం కానీ ఏ ఒక వాగ్దానాన్ని కూడా మొదటి 6 నెలల్లో అమలు పరచలేదనేది వాస్తవం. ఆయన ఏం చెప్తున్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఎన్నికలకు ముందు మీరు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవట్లేదు, మోసం చేశారని చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించిన తొలి అడుగులు పడింది నవంబర్ నెలలో. అప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆయన వాగ్దానం చేసిన మేరకు అమలు పరచలేదనేది వాస్తవం. అంటే 6 నెలల నుంచే ఆయన అమలు పరచడం మొదలు పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి 6 నెలల తొలి అడుగులు. ఇవాళ ఎన్డీఏ కూటమి తొలి అడుగులు చూద్దాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ 12, 2024 పదవి బాధ్యతలు చేపడితే ఎన్నికలకు ముందు వాళ్ళు వాగ్దానం చేసిన విధంగా పెన్షన్ ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు అప్పటి వరకు అమల్లో ఉన్న 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని వాగ్దానం చేశారు. ఆ చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన ప్రజలు ఆశించిందేమో అధికార బాధ్యతలు చేపట్టగానే 1,000 రూపాయలు పెంచుతారు అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుతాను అని చెప్పని, అది ప్రతి సంవత్సరం జూలై 8 వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు నాడు పెంచుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలై 8కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన విధంగా కూడా అమలు పరచకుండా 2024 జనవరి వరకు దాన్ని ట్రాక్ చేస్తూ వచ్చిన తీరు చూసాం. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగా కేవలం 19 రోజుల్లో
అంటే జూన్ 12 వాళ్ళు పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు రోజే ఆ పెంచిన 1000 రూపాయలని యాడ్ చేస్తూ కొత్తగా పెన్షన్ 1వ తారీఖు రోజు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, ప్రజల ఇంటి గడప వద్దకు పెన్షన్ అందే వెసులుబాటు ఉండదు అని చెప్పినా కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే ప్రజల ఇంటి గడప వద్దకే ఆ పెన్షన్ అందించడం జరిగింది. అంటే అన్ని రకాల పెన్షన్లు హైక్ చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలతోటి మెగా డిఎస్సి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. అలాగే ఆలయాల నిర్వహణ కోసం కేటాయించే నిధులు పెంచడం జరిగింది. అలాగే ఆలయాల్లో అర్చకులకి ఇస్తున్న వేతనాలు పెంచడం జరిగింది. అంటే ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆఖరికి దీపావళి రోజు తాను వాగ్దానం చేసిన 3 సిలిండర్ల నిర్ణయాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అంటే ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని చెప్పిన వాగ్దానాన్ని కూడా అమలుపరచడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా అమలు చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్ పెట్టుకొని అమలు చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. వీటికి తోడు రాష్ట్ర బ్రాండింగ్ పునరుద్ధరణ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అనే అనిశ్చితి స్థితిలో నుంచి ఇవాళ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తా ఉన్నారు. అక్కడ కొండ చెరువులు తిరిగాడే జంగిల్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచితే ఈ ప్రభుత్వం ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి పనులు మళ్ళీ తిరిగి వేగవంతం చేయడానికి మళ్ళీ తిరిగి టెండర్లు పిలిచి బడ్జెట్ కేటాయింపులు చేసుకొని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టించుకొని దానికి తోడు హక్కు నుంచి ఇంకొక 11,000 కోట్ల రూపాయలు రుణ రూపంలో సమీకరించుకొని ఇప్పుడు 26,000 కోట్ల రూపాయల ఒక ఫండ్ చేతిలో పెట్టుకొని రాజధాని పనులు వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో పారిశ్రామిక పెట్టుబడుల పరంగా కూడా గత నెల 15 రోజుల కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆర్సిలర్ మెటల్కి సంబంధించి అనకాపల్లి దగ్గర దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయల 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నిర్ణయం ఫైనలైజ్ అవడం జరిగింది. అలాగే బీపీసీఎల్ కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీకి కానీ ఎల్జీకి సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదన కానీ ఇవాళ కీలక ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తిరిగి రాష్ట్ర బ్రాండింగ్ పునరుద్ధరణ జరుగుతూ ఉంది. ఇంకా చాలా అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఉన్నాయి. 100కి 100 పాళ్ళు ఒక ఆరోగ్యకర పరిపాలన దిశగా, రాష్ట్ర బ్రాండింగ్ ని పునరుద్ధరించే దిశగా, రాష్ట్రంలో ప్రజలకు చెప్పిన సంక్షేమాన్ని అమలు చేస్తాం, అభివృద్ధి చేయడం ద్వారా సంపద సృష్టి చేస్తాం, తద్వారా రాష్ట్రాన్ని అప్పులమయంగా కాకుండా సంపద సృష్టి ద్వారా మేము చేసిన వాగ్దానాలు నెరవేర్చుతామని చెప్పిన దిశగా అడుగులు పడతామని అనేది వాస్తవం. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు 6 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక విధ్వంసం వైపు అడుగు లేపిస్తే 6 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక నమ్మకం వైపు అడుగు లేయించింది. రాష్ట్రం మళ్ళీ తిరిగి దక్షిణాదిలో అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబడే స్థాయికి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి అనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. ధన్యవాదాలు సార్. అభివృద్ధికి విధ్వంసానికి మధ్య తేడా బాగా చెప్పారు. అలాగే అప్పట్లో జరిగిన హత్యలు కూడా, రాజకీయ హత్యలు కూడా, ఇప్పుడు రాజకీయ హత్యలు కానీ ఇలాంటివి ఏం జరగలేదు, అప్పుడు బాగా జరిగాయి. అప్పుడు జరిగాయి మహిళల మీద ఆకృత్యాలు, ఇప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటుంది, అవి కనిపిస్తున్నాయి. చూద్దాం మరి. ఇలాగే అభివృద్ధి పథంలో నడిచి కేంద్ర సహకారంతో ఇప్పుడు ప్రభుత్వం మంచి నిధులు సంపాదించి రాష్ట్రం బాగా అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.